హాయ్ దిస్ ఇస్ నిధి వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. ఈసారి నామినేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా జరగడం స్టార్ట్ అయిందనమాట. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి ఇంట్లో ఉన్న సభ్యులని డైరెక్ట్ గా ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు అండ్ ఇంకొకళ్ళకి నామినేషన్ ఛాన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ శ్రీజ వచ్చి రావటమే అన్నెసెసరీ పనులన్నీ చేసి బిగ్ బాస్ తో ఒక వార్నింగ్ ఇప్పించుకుని అక్కడ దాకా తెచ్చుకుంది. సో ద లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ మాధురి గారు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. అండ్ తనూజ పక్కనే కూర్చుని బిగ్ బాస్ హౌస్ లో ఇలానే ఉంటుంది అని చెప్తున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. బయట ఎవరైనా ఎంత పెద్ద పర్సనాలిటీస్ అన్నా ఏమన్నా వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయితే అందరు ఒకటే అక్కడ. అండ్ నాకు ఆ పర్టిక్యులర్ పాయింట్ లో మాధురి గారు కరెక్టే అనిపించింది. ఎందుకంటే శ్రీజ ఇంటెన్షనల్ గా ఎప్పుడైతే ఆ రోజు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినప్పుడు పేరు అడిగితే తెలుసుకో అని చెప్పారో, ఆ తర్వాత శ్రీజ బయటకు వెళ్ళడానికి మాధురి గారు ఎవరైతే నామినేట్ చేసి ఓట్ చేశారో, సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఇంటెన్షనల్ గా ప్రొవోక్ చేయడానికి ఆవిడ ఎంటర్ అవ్వటమే. మిమ్మల్ని ఎలా పిలవాలి, మాధురి అని పిలవాలా, మాస్ మాధురి అని పిలవాలా, రాజా అని పిలవాలా, రాజు అని పిలవాలా, వాట్ ఎవర్. సో కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి చేసినట్టనే అనిపించింది నాకు కూడా. అండ్ మాధురి గారు కూడా అలానే కొంచెం ఫీల్ అయ్యి నా ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అని కొంచెం వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. ఓకే, అప్పుడు అయిపోయింది ఆ ఇష్యూ. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అసలు నాన్ సింక్ లో అసలు సంబంధమే లేకుండా టాపిక్ తీసుకొచ్చి ప్రొవోక్ చేయడం అనేది నాకు కూడా కరెక్ట్ కాదు అనిపించింది శ్రీజ విషయంలో పర్టిక్యులర్ గా. అండ్ తర్వాత సృష్టి వర్మ ఎంటర్డ్ ద హౌస్ అండ్ తాను నామినేట్ చేసింది డెమాన్ పవన్ ని. సో అగైన్ రీతు పవన్ మ్యాటర్ తీసుకొచ్చి రీతుకి ఫుల్ క్లారిటీ ఉంది తను ఏం చేస్తుంది, నీకు లేదు, కండబలం కాదు బుద్ధి బలం కావాలి అని సర్టన్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేసింది. అండ్ డెమాన్ వాజ్ ఆల్సో లైక్, తను చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. బయట 100 మంది 100 రకాలుగా నాకు వచ్చి చెప్పిన నా కళ్ళతో చూసింది నేను నమ్ముతా, నాతో ఎవరు బాగున్నా నేను వాళ్ళతో బాగుంటా అని చెప్పాడు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఏదో ఇప్పుడు చెప్పారు కదా అని వచ్చి సడన్ గా అప్పటి వరకు మంచిగా ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతో బాండ్ కట్ చేసేసుకుని అది ఇంకా రూడ్ గా అనిపిస్తుంది, ఇంకా వర్స్ట్ అనిపిస్తుంది. సో డెమాన్ తన వర్డ్స్ కి స్టిక్ ఆన్ ఉండడం అనేది ఇట్స్ నైస్ పార్ట్ ఆఫ్ హిమ్ అనిపించింది నాకు. అండ్ దెన్ వచ్చాడు భరణి. సో మోస్ట్ అవైటెడ్ పర్సన్ అన్నమాట. ఈవెన్ నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా, ఆడియన్స్ తో పాటు. సో హౌస్ మేట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ భరణి రావటమే ఓకే, దివ్య ఎమోషనల్ గా వెళ్ళింది, హ్యాపీగా వెళ్ళి హగ్ చేసుకుంది. అండ్ భరణి వచ్చి ఒక డైలాగ్ కొట్టారనమాట, కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడి చేసావు, ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడు అని. సో భరణి గారు అన్న డైలాగ్ నాకు ఎందుకో చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది, క్రేజీ అనిపించింది అనమాట. ఆయన సర్కాస్టిక్ గా అననివ్వండి, ఎలా అయినా అననివ్వండి, బట్ నాకు అది ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆయన మధ్యలో 1 వీక్ బయటకు వెళ్ళి చూసి, బట్ ఎక్కువ గ్యాప్ లేకుండా మళ్ళీ 1 వీక్ లోనే ఆయన ఇంట్లోకి రావడం జరిగింది. అండ్ దట్ టు భరణి గారు బయటకు వెళ్ళడానికి ఇమాన్యుయల్ వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా కాబట్టి, అంటే ఆప్షన్ ఉన్నా చెయ్యలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ తన ఇష్టం అది, ఎవరిని చేయాలి చేయొద్దు అని. బట్ కొన్ని కొన్ని గేమ్ స్ట్రాటజీస్, గేమ్ ప్లేస్ అన్ని తెలుస్తాయి కాబట్టి. అండ్ దట్ టు ఇమాన్యుయల్ ఇంటెన్షనల్ గానే ఇవ్వకూడదు అని అనుకుని అది సంజనాతో కూడా షేర్ చేసుకోవడం వల్ల, సో ఇవన్నీ కూడా చూసి కట్టప్ప అని ఒక మంచి పేరు పెట్టుకుని వచ్చి, సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ భరణి గారు నామినేట్ చేసింది సంజన గారిని. అండ్ సంజన గారికి చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే. మీరు ఇంట్లో వాళ్ళందరినీ అనటం, సారీ చెప్పడం, వదిలేయటం, మళ్ళీ అనటం, యాక్చువల్‌గా అది కరెక్టే. ఆవిడేంటంటే ఇష్టం వచ్చినట్టు లూజ్ టంగ్‌తో ఫస్ట్ మాటలనేస్తారు, తర్వాత సారీ అనేస్తారు. అందరూ అంత ఈజీగా తీసుకోరు. నేను ది లాస్ట్ రివ్యూలో కూడా చెప్పా నేను. సో ఆ పాయింట్స్ అన్నీ చెప్పారు. అండ్ సంజన కూడా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అండ్ తర్వాత దివ్య, నేను నామినేట్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే భరణి గారు నిఖిల్‌కి ఛాన్స్ ఇచ్చారనమాట, దివ్యకి ఛాన్స్ ఇవ్వకుండా. సో షీ గాట్ హర్ట్. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దివ్య కొంచెం ఎమోషనల్ గా ఏడ్చారు. పాపం అనిపించింది నాకు. నాకు కూడా కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది నిజానికి. ఈవెన్ దివ్య ఫెల్ట్ ద సేమ్. అండ్ తను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడవటం, నేను పన్నీర్ కూడా చేశాను ఆయనకి ఇద్దామని, నాతో మాట్లాడలేదు సరిగ్గా అని చెప్పి తను కొంచెం ఏడ్చిందనమాట. అండ్ ఇమాన్యుయల్ అండ్ డెమాన్ కొంచెం కన్సోల్ చేశారు. ఓకే, బయట నుంచి వచ్చారు కదా అని మంచి కోసం చేసుంటారు, ఎక్కువ మనసులో పెట్టుకోకు అని చెప్పడం జరిగింది. సో అలా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. అండ్ తనుజ ఆల్సో ఫెల్ట్ బ్యాడ్, నా వల్ల వెళ్ళిపోయారు, నువ్వే పంపించేసావు డ్రామా చేసి అది ఇది అని సంజన గారు అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఇమాన్యుయల్‌ని కొడుకు అది ఇది అని అనుకుంటే తప్పులేదు. అలానే నేను నా కోసం ఇక్కడ ఒకళ్ళు ఉండాలి, ఒక సపోర్ట్ అని అనుకుంటే తప్ప, వాళ్ళు మమ్మీ అనుకుంటే తప్పులేదు కానీ నేను అనుకుంటే తప్పు అని షీ ఫెల్ట్ బ్యాడ్. ఈవెన్ నేను ఈ పాయింట్ నేను కూడా చెప్పా, వాళ్ళందరికీ ఉండొచ్చు, పాపం వీళ్ళనే టార్గెట్ చేశారు అనిపించింది నాకు కూడా. అండ్
సో అలా ప్రాసెస్ అంతా అయ్యింది. అండ్ నెక్స్ట్ డే ఫైనల్‌గా ఆ ఎక్స్ హౌస్‌మేట్స్‌లో నుంచి ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యారు. భరణి అండ్ శ్రీజ. సో అప్పుడే తనుజ అనుకుందనమాట భరణి గారొస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో వాళ్ళే వచ్చారు. అండ్ రావడమే లైక్ అందరూ వెళ్లారు. కొంచెం పలకరించుకున్నారు, గ్రీట్ చేశారు. అండ్ భరణి గారు స్పెషల్‌గా మళ్ళీ దివ్య దగ్గరకి కూడా వెళ్ళటం, తను కొంచెం అలగటం, ఏడవటం ఇదంతా గూడా అయ్యింది. ఇట్ వాస్ జెన్యూన్ అనే అనిపించింది నాకైతే. అంత ఓవర్ యాక్షన్ లాగా ఏం అనిపించలేదు. అండ్ తర్వాత పర్టిక్యులర్‌గా భరణి గారు, తనుజ అండ్ దివ్య, సుమన్ శెట్టి గారు వీళ్ళు కూర్చొని బాండ్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో గేమ్ ఆడదాం ఇంకిప్పటి నుంచి బాండ్స్ లాగా వద్దు అది ఇది అని. అండ్ నిన్నటి జరిగిన ప్రాసెస్‌లో ఏమైందంటే సృష్టి వర్మ రాముకి నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చిందనమాట. అండ్ రాము గౌరవ్‌ని నామినేట్ చేశాడు విత్ స్టూపిడ్ పాయింట్స్. ఈవెన్ నాకు కూడా అర్థం కాదు అసలు ఎందుకు నామినేట్ చేశాడు గౌరవ్‌ని అనిపించింది. సో గౌరవ్ కూడా లైక్ పాపం అబ్బాయి సైలెంట్ గానే ఉంటాడు కొంచెం, మరి లాంగ్వేజ్ ఇష్యూ వల్లో ఏమో. సో తను కూడా ఇంకా ఈ హౌస్‌లో ఇప్పటి నుంచి బాండ్స్ లేవు, ఫ్రెండ్‌షిప్స్ లేవు, ఎవ్వరిని ట్రస్ట్ చేయొద్దు అని అర్థమైంది. అండ్ రాము తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన డిస్కషన్‌లో చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నీకు ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉందో చూద్దామని దాన్ని పెంచడానికి అని చెప్పాడు. విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ స్టూపిడ్ రీజన్ అదైతే. సో ఈవెన్ గౌరవ్ వాజ్ లైక్ స్టాప్ యువర్ డర్టీ గేమ్, ఇలా మాట్లాడొద్దు, నన్ను నీ ఫ్రెండ్ అనొద్దు అది ఇది అని హర్ట్ అవ్వడం జరిగింది. సో అలా డిస్కషన్స్. అండ్ డెమాన్ రీతు డిస్కషన్స్ అయితే నిజంగా ఇరిటేటింగ్ గా ఉంది. ఆ రీతు అమ్మో! డెమాన్ పేషెన్స్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి. ఎలా డీల్ చేస్తున్నాడా అనిపిస్తుంది నాకు. అన్నెసెసరీగా ప్రతిసారి లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రీతు మాట్లాడుతుంటే. అండ్ పర్టిక్యులర్‌గా వీళ్ళిద్దరి గురించి బయట ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్తే దాని గురించి డెమాన్‌తో గొడవ పడుతుంది. నాకు అర్థం కావట్లే. అండ్ పాపం ఆ అబ్బాయి పేషెన్స్ రోజు రోజుకి చచ్చిపోతుందేమో అనిపిస్తుంది నాకింకా. అండ్ ఇమాన్యుయల్ కరెక్ట్ అడ్వైస్ ఇచ్చాడొచ్చి, మీరు ఒకటే పాయింట్ పైన ఇంకా గొడవ పడడం ఆపేస్తే మంచిది. మీకు అర్థం కావట్లేదు బయట జనాలు కూడా ఎట్లా అనుకుంటారో. సో స్టాప్ ఫైటింగ్ అన్నట్టు ఒక మంచి అడ్వైస్ అయితే ఇచ్చాడు ఇమాన్యుయల్. సో అంతవరకు డిస్కషన్స్ అన్నీ అలా జరిగాయి. అండ్ వచ్చిన హౌస్ మేట్స్‌కి ఎవరైతే రీ ఎంట్రీ ఇచ్చారో భరణి అండ్ శ్రీజ, వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళే ఇంట్లో పర్మనెంట్‌గా ఉంటారు. మరి అది ఎవరు ఏ బేసిస్ పైన డిసైడ్ చేస్తారనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు వీళ్ళెందుకు బయటకి వెళ్లారు? ఆర్ ఇంకేదన్నా వీళ్ళు చేసిన మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉందా? మీరు అడ్వైస్ చేయండి అని ఒక చిన్న టాస్క్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో హౌస్ మేట్స్ ఫస్ట్ దివ్య స్టార్ట్ చేయమన్నారు. అండ్ షీ వాస్ లైక్, భరణి గారికి ఇస్తున్న అడ్వైస్ ఇది. తను చాలా మంచిగా ఉంటారు, అందరిని నమ్మేస్తారు. సో పక్కన వాళ్ళు గెలిచినా పర్లేదు, మన వాళ్ళే కదా అనుకుంటారు. సో ఇవన్నీ మార్చుకుని తన గేమ్ తను ఆడాలి అని చెప్పడం జరిగింది. ఈవెన్ సుమన్ శెట్టి కూడా అదే చెప్పారు. మీ గేమ్ మీరు ఆడండి బాండ్స్ కాకుండా అన్నట్టు అని చెప్పి. సో అలా ఎవరికి ఇవ్వాల్సిన అడ్వైస్ వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ సంజన గారు కూడా భరణి గారికే ఇచ్చారు. అండ్ మాధురి గారు శ్రీజకి ఇవ్వడం జరిగిందనమాట. మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి. అక్కడ కూడా శ్రీజ సమ్‌వాట్ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది నాకు. అండ్ తర్వాత శ్రీజకి ఇంకొకళ్ళు కూడా చెప్పారు లైక్ ఇమాన్యుయల్, ఎక్కువ లాగ్ చేయొద్దు, ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉంటే లైక్ క్విక్‌గా ఎండ్ చేయమని చెప్పారు. సో దట్స్ హౌ లాస్ట్ ఎపిసోడ్ ఎండెడ్. చూడాలి ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయి. అండ్ ఇప్పుడు టాస్క్‌లు కూడా స్టార్ట్ అవుతాయి. రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఒకళ్ళు బయట నుంచి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇమాన్యుయల్ పైన మంచి ఫీలింగ్ ఉంది. అండ్ ఇప్పుడు బయట నుంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు. సో ఫిజికల్ టాస్క్స్ ఉన్నా, స్ట్రాటజీస్ ప్లే చేసిన, టీమ్ టాస్క్స్ ఉన్నా ఎట్లా ఆడతారు ఏంటి, ఐ థింక్ ద రియల్ గేమ్ ఇస్ గోనా స్టార్ట్ నౌ అనిపిస్తుంది. సో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.